హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. సోలో లెవెలింగ్ లాస్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం బోర్ గా అనిపించింది అండ్ చాలా వరకు కాన్వర్సేషన్స్ మాత్రమే ఉండడం వల్ల క్రంచీ రోల్ లో మోస్ట్ డిస్లైక్డ్ ఎపిసోడ్ గా సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 8 నిలిచింది. బట్ 9th ఎపిసోడ్ మాత్రం అలా కాదు, చాలా స్టఫ్ దొరికింది. నిన్న రాత్రి ఎపిసోడ్ చూసినప్పుడు నుండి దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని ఫాస్ట్ గా వీడియో చేస్తున్నా. సో ఎపిసోడ్ 9 లో జిన్వు ఏ లెవెల్ కి ప్రోగ్రెస్ అయ్యాడో మనకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో 8th చాప్టర్ 2లో కొందరు క్రిమినల్స్ అండ్ డబుల్ డంజన్ గ్యాంగ్ అయిన ఈ మిగతా 5 మంది ఆ డి ర్యాంక్ డంజన్ లోకి వెళ్తారు. స్టార్టింగ్ లోనే ఫైనల్ బాస్ ఉన్నాడు కాబట్టి గాబ్లిన్స్ ఉంటాయి అండ్ గాబ్లిన్స్ అందరూ ఈజీగా చంపేస్తూ ఉంటారు. అండ్ మనకంటే జిన్వు లెవెల్ అప్ అయ్యాడని తెలుసు కాబట్టి జిన్వు గాబ్లిన్స్ ని చంపేస్తుంటే మనకేం అనిపించదు. బట్ సాంగ్ అండ్ జూహే జిన్వుని చాలా రోజుల తర్వాత చూస్తున్నారు. సో సాంగ్ అండ్ జూహే ఈ కొద్ది గ్యాప్ లో జిన్వు బాడీ మాత్రమే కాదు తన స్ట్రెంగ్త్ కూడా పెరిగిందని అర్థం చేసుకుంటారు. అండ్ సాంగ్ తను చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి జిన్వు ఆరాని ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు. జిన్వు తన స్ట్రెంగ్త్ ని దాచిపెడుతున్నాడు అని అర్థం చేసుకుంటాడు. అండ్ ఆ గాబ్లిన్స్ అన్నింటినీ చంపేసిన తర్వాత మెయిన్ బాస్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ ముందర 3 టన్నల్స్ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ నుండి స్ప్లిట్ అవ్వాలి అనుకుంటారు. జూహే, జిన్వు అండ్ సాంగ్ ఒక టన్నల్ లోకి వెళ్తారు. కిమ్ అండ్ తన ఫ్రెండ్ సెకండ్ టన్నల్ లోకి వెళ్తారు. ఈ క్రిమినల్స్ గ్రూప్ అండ్ వాళ్ళకి కాపలాగా వచ్చిన క్యాంగ్ 3వ టన్నల్ లోకి వెళ్తారు. ఈ క్రిమినల్స్ వెళ్లిన టన్నల్ లో వాళ్ళు గాబ్లిన్స్ ని కిరాతకంగా చంపుతూ ఉంటారు. వాళ్ళని క్యాంగ్ మీరు మనుషుల్ని కూడా ఇలాగే చంపారా అని అడుగుతాడు. వాళ్ళేమో మాకు ఎవరైనా పెద్దగా డిఫరెన్స్ ఉండదు, మేము ఎవరినైనా ఇలాగే చంపుతామంటారు. సో ఈ టైంలో క్యాంగ్ కి సంబంధించిన ఒక బ్యాక్ స్టోరీ చూపిస్తారనమాట. అదేంటంటే అక్కడున్న ఆ 3 క్రిమినల్స్ ఒక అమ్మాయిని రేప్ చేసుంటారు. అది తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత జైల్లో నుండి బయటకు వచ్చి దర్జాగా బతుకుతారు. అండ్ నా కూతురికి ఎప్పటికీ న్యాయం జరగదు, సో వాళ్ళ 3 చంపేయని క్యాంగ్ అని అడుగుతాడు. సో క్యాంగ్ వాళ్ళ 3 కిరాతకంగా చంపేశాడు అనమాట. వీడు మంచోడు అని మనకు అనిపిస్తుంది. క్యాంగ్ వాళ్ళ 3 చంపడం కిమ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ చూసేస్తారు. మేబీ క్యాంగ్ వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పుంటే వాళ్ళు బయట చెప్పరేమో. బట్ క్యాంగ్ వాళ్ళని కూడా కిరాతకంగా పొడిచి చంపేస్తాడు. వాళ్ళ అరుపులు విన్న తర్వాత జిన్వు వాళ్ళు క్యాంగ్ ఉన్న ప్లేస్ కి పరిగెట్టుకుంటూ వస్తారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ చూడగానే జిన్వు ప్రతి ఒక్కటి అనలైజ్ చేస్తాడు. కిమ్ కొన ప్రాణాల మీద బ్రతిగా ఉంటాడు. జిన్వు జూహేని కిమ్ ని హీల్ చేయమని అడుగుతాడు. జూహే హీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ తను ఆల్రెడీ చాలా డ్యామేజ్ తీసేసుకుని ఉంటాడు అనమాట. సో చనిపోయేకి రెడీగా ఉంటాడు. నాకు ఇది చూసి కొంచెం బాధేసింది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో కిమ్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు అండ్ తనకు ఒక చిన్న పాప కూడా ఉంటుంది. వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు కొంచెం బాధేసింది. కిమ్ నా వల్ల ఇంకా కాదు, నేను చనిపోతాను అన్నప్పుడు జిన్వు కూడా ఇదే అంటాడు, నీ ఫ్యామిలీ కోసం నువ్వు బ్రతకాలి అని. బట్ కిమ్ జిన్వుని క్షమించమని అడుగుతాడు. ఎందుకంటే ఈ కాటనాన్ టెంపుల్ ఇన్సిడెంట్ అప్పుడు జిన్వు కంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అయినప్పటికీ జిన్వుని అలాంటి సిచ్యువేషన్ లో వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాని గురించి కిమ్ చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాడు. సో తనకి ఎలాగైనా సారీ చెప్పాలని చావు బ్రతుకుల్లో సారీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కిమ్ తన కళ్ళ ముందర చనిపోవడం జిన్వుకి చాలా కోపం తెప్పిస్తుంది. అండ్ వీళ్ళందరినీ క్యాంగ్ దూరం నుండి చూస్తూ ఉంటాడు. వీళ్ళని కూడా చంపడానికి ట్రై చేస్తాడు. బట్ జిన్వు పర్సెప్షన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, అంటే తన సెన్సెస్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి కాబట్టి జూహేని క్యాంగ్ బారి నుండి సేవ్ చేయగలుగుతాడు. సాంగ్ చాలా షాక్డ్ గా ఉంటాడు అనమాట. ఎందుకంటే ఒక హంటర్ అసోసియేషన్ నుండి వచ్చిన ఒక అఫీషియల్ ఇలా మనుషుల్ని చంపడం అనేది సాంగ్ నమ్మలేకపోతాడు. సో క్యాంగ్ అంటాడనమాట, ఇంత చేసిన తర్వాత నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు అని. దానికి క్యాంగ్ తను ప్రిపేర్ చేసుకున్న స్టోరీ వాళ్ళకి చెప్తాడు. ఏంటంటే అక్కడున్న ప్రిజనర్స్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ కిమ్ అండ్ వాళ్ళ మిగతా గ్యాంగ్ ని చంపేశారని, వీళ్ళని చంపేసిన తర్వాత ఆ ప్రిజనర్స్ తప్పించుకుంటూ ఉంటే వాళ్ళ 3 నేనే చంపాను, సో నేను తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయారని చెప్తానని చెప్తాడు. సో క్యాంగ్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు అనమాట అక్కడున్న వాళ్ళందరినీ చంపేయాలి అని. అక్కడున్న వాళ్ళ 3లో సాంగ్ పవర్ఫుల్ అని తను అనుకుంటున్నాడు కాబట్టి జిన్వుని ఇది నీ వల్ల కాదు, నేను తనతో పోరాడతాను, మీరు పారిపోండి అంటాడు. నాకు ఇది చూసినప్పుడు కొంచెం నవ్వు వచ్చింది అనమాట. ఎందుకంటే పాపం సాంగ్ కి తెలీదు జిన్వు అక్కడున్న వాళ్ళందరికంటే పవర్ఫుల్ అని. పచ్చిగా చెప్పాలంటే వీళ్ళందరికీ అమ్మ మొగుడు అనమాట. సాంగ్ అక్కడే పడిపోయిన కిమ్ స్వాడ్ తీసుకొని క్యాంగ్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కిమ్ తన ఎక్స్పీరియన్స్ అంతా వాడతాడు. బట్ క్యాంగ్ ఒక బి ర్యాంక్ హంటర్ అనమాట అండ్ తన స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. జూహే తన మ్యాజికల్ పవర్ తో కిమ్ కి ఒక స్ట్రెంగ్త్ బూస్ట్ ఇచ్చినప్పటికీ క్యాంగ్ సాంగ్ ని ఓడిచ్చేస్తాడు. అండ్ సాంగ్ ని చంపేసే సిచ్యువేషన్ లో మన కథానాయకుడు ఫైట్ లోకి దిగుతాడు. ఇక్కడ జిన్వు తన పవర్స్ ని దాచిపెట్టి ఫైట్ చేయలేడు. ఎందుకంటే తన ముందర ఉన్నది ఒక బి ర్యాంక్ హంటర్ అనమాట. క్యాంగ్ కూడా చాలా స్మార్ట్ గా ఉంటాడు. జిన్వు ఒక ఈ ర్యాంక్ హంటర్ అని చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ ర్యాంక్ హంటర్ అయితే కాదు, నువ్వు రియాక్ట్ అవుతున్న స్పీడ్ లో రియాక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక బి ర్యాంక్ హంటర్ వల్లే అవుతుంది. ఒకవేళ నువ్వు ఫాల్స్ ర్యాంకరా అనుకుందామంటే నీతో పాటు ఒక గ్రూప్ ఉంది. ఫాల్స్ ర్యాంకర్స్ ఖచ్చితంగా వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు. సో ఖచ్చితంగా నీ లోపల సెకండ్ అవేకనింగ్ జరిగింది అంటాడు. సో క్యాంగ్ దగ్గర సిచ్యువేషన్ ని అనలైజ్ చేసేసాడు అనమాట. క్యాంగ్ మాటలు విన్న సాంగ్ అండ్ జూహే కూడా జిన్వు సెకండ్ అవేకనింగ్ గురించి తెలుసుకొని స్టన్ అవుతారు. అండ్ అది కాటనాన్ టెంపుల్ అంటే
డబుల్ డంజన్ ఇన్సిడెంట్ తర్వాతే జరిగింది అనుకుంటారు. సాంగ్ నోట్ లో నుండి డబుల్ డంజన్ అనే మాట వినగానే క్యాంగ్ కి జిన్వూని హాస్పిటల్లో కలిసిన విషయం గుర్తొస్తుంది. బట్ ఆ టైంలో వీళ్ళు పవర్స్ టెస్ట్ చేసినప్పుడు జిన్వూ పవర్ ఓన్లీ 10 పాయింట్స్ మాత్రమే చూపిస్తుంది కదా. క్యాంగ్ కి ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ హంటింగ్ లో తనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి. జిన్వూ క్యాంగ్ ని ఒక్కటే అడుగుతాడు, ఎందుకు వాళ్ళని చంపావు అని. క్యాంగ్ ఏమో ఒక అమ్మాయికి అన్యాయం జరగడం వల్ల వాళ్ళని చంపాను అంటాడు. బట్ మ్యాటర్ అది కాదనమాట. ఒకవేళ ఆ అమ్మాయి కోసమే ఆ ప్రిజనర్స్ ని చంపి ఉంటే కిమ్ వాళ్ళని చంపాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకవేళ కవర్ చేద్దామని వాళ్ళని కూడా చంపినా ఒకేసారి చంపేయాలి, కానీ కిమ్ బాడీ మీద మల్టిపుల్ కట్స్ ఉంటాయన్నమాట. అంటే కిరాతకంగా కోసి కోసి చంపాడు. సో జిన్వూ ఒకటే అంటాడు, కథలొద్దు మ్యాటర్ చెప్పు అంటాడు. సో కిమ్ ఒప్పుకుంటాడు అనమాట, తనకి మనుషుల్ని చంపడం చాలా ఇష్టమని. అండ్ తనకి ఇది మొదటిసారి కాదు, తను ఆల్రెడీ చాలా మందిని డంజన్స్ లో చంపాడు. ఈ మ్యాటర్ వినగానే జిన్వూ ఖచ్చితంగా క్యాంగ్ ని చంపేయాలని ఫిక్స్ అవుతాడు. సో ఒకరితో ఒకరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరూ ఈక్వలీ ఫాస్ట్ గా కూడా ఉంటారు. జూహే అండ్ సాంగ్ అయితే అసలు వాళ్ళకి కనిపించారనమాట, అంత ఫాస్ట్ గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ జిన్వూలో డ్రాబ్యాక్ ఏంటంటే తన ఇన్ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత లేదన్నా జిన్వూకి చాలా తక్కువ ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది. తను మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు అనమాట. సో క్యాంగ్ తన ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ తో జిన్వూని మోసం చేసి అటాక్ చేస్తాడు. అండ్ ఫైనల్ గా జిన్వూ గేమ్స్ ఆడి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. జిన్వూకి సిస్టమ్ అంటే మన జార్విస్ తన ముందర ఉన్న క్యాంగ్ ని చంపమని క్వెస్ట్ ఇస్తుంది. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన సిస్టమ్ అండ్ జిన్వూ ఒకటేలా ఆలోచిస్తున్నారు. ఇద్దరికి కావాల్సింది ఒకటే, క్యాంగ్ చనిపోవడం. అండ్ మన జిన్వూ సిస్టమ్ తో మాట్లాడడం క్యాంగ్ గమనిస్తాడు. తనకేం అర్థం కాదనమాట. తను ఇంతకు ముందు అటాక్ చేసిన స్పీడ్ కంటే డబుల్ స్పీడ్ లో కసాకా ఫ్యాంగ్ తో క్యాంగ్ ని కట్ చేస్తాడు. కసాకా ఫ్యాంగ్ తో క్యాంగ్ ని కట్ చేయడం వల్ల తన లోపలికి పాయిజన్ వెళ్లడం స్టార్ట్ అవుతుంది. అండ్ తన హెచ్పి మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అంతా జిన్వూ సైడే నడుస్తుంది అన్న టైంలో క్యాంగ్ తన స్టెల్త్ స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. ఈ సోలో లెవెలింగ్ వరల్డ్ లో స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్ ఉంటాయి. ఆ స్కిల్ అనేది వాళ్ళకి ఒక యూనిక్ పవర్ అన్నమాట. సో క్యాంగ్ స్కిల్ ఏంటంటే స్టెల్త్. ఇలా స్టెల్త్ స్కిల్ వాడేటప్పుడు తను ఎవరికి కనిపించడు, వినిపించడు, అండ్ తన స్మెల్ కూడా పచ్చగట్టలేము. సో లిటరల్ గా క్యాంగ్ అనేవాడు వానిష్ అయిపోతాడు అనమాట, అంటే మాయం అయిపోయినట్టే. తన స్పీడ్ కి స్టెల్త్ స్కిల్ కలపడం వల్ల క్యాంగ్ ఒక డేంజరస్ అపోనెంట్ గా మారతాడు. అండ్ ఇదే పవర్ తో మన జిన్వూన్ కూడా చాలా అటాక్ చేస్తాడు అండ్ తనని చాలా డామేజ్ చేస్తాడు. జిన్వూ పని అయిపోయింది అనుకునేటప్పుడు జిన్వూ తన ఫుల్ రికవరీ వాడతాడు అండ్ కంప్లీట్ గా హీల్ అయిపోతాడు అనమాట. తను హీల్ అవ్వడం చూసిన క్యాంగ్, ఇంతకీ వీడు మనిషేనా, వీడు కాంబాట్ చేయగలుగుతున్నాడు, అంటే ఫైట్స్ చేయగలుగుతున్నాడు అండ్ హీల్ కూడా చేసుకోగలుగుతున్నాడు, వీడెంతకీ మిగతా వాళ్ళలా నార్మల్ హంటరేనా అని క్యాంగ్ కి వెన్నులో వణుకు పుట్టడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే టైంలో జిన్వూ తన ఎమోషన్స్ లో ఇంకో ఎమోషన్ ని కోల్పోతాడు. ఫస్ట్ తను కోల్పోయింది భయాన్ని, ఇప్పుడు తను కోల్పోయింది కోపాన్ని. మెల్లగా సిస్టమ్ జిన్వూని వేరే ఒక మనిషిలా మార్చేస్తుందని తను అర్థం చేసుకుంటాడు. తన కళ్ళలో ఎటువంటి కనికరం లేకుండా ఉన్న జిన్వూని చూస్తే క్యాంగ్ కి జిన్వూ మనుషుల్ని చంపడం ఇది మొదటిసారి కాదు అని తనకు అర్థమవుతుంది. క్యాంగ్ తన స్టెల్త్ వాడి మళ్ళీ డిసపియర్ అవుతాడు. బట్ ఈసారి జిన్వూ తనని ఈజీగా పసిగట్టగలుగుతున్నాడు. ఎలా అంటే వేరే వాళ్ళని చంపాలి అనే బ్లడ్ థర్స్ట్ క్యాంగ్ నుండి పసిగడుతున్నాడు అనమాట. అండ్ ఇప్పుడు జిన్వూ తన మర్డరస్ ఇంటెంట్ అనే స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. దీనివల్ల జుజుట్సు కైజన్ లో లాగా ఒక సపరేట్ డొమైన్ అనేది అక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ జిన్వూ మనిషిలా కాదు, తనని తినేయడానికి వచ్చిన మృత్యువులా క్యాంగ్ కి కనిపిస్తాడు అండ్ సింపుల్ గా తన గుండెలో పొడిచి చంపేస్తాడు. జిన్వూ క్యాంగ్ ని చంపాడు కాబట్టి జిన్వూ సీక్రెట్ అనేది ఇంకందరికి తెలిసిపోవచ్చు. క్యాంగ్ చనిపోయేటప్పుడు అడుగుతారనమాట, నువ్వేంటి అని. దానికి జిన్వూ సింపుల్ గా, నేను చేసే ప్రతి బ్యాటిల్ వల్ల లెవలప్ అయ్యే ఒక హంటర్ ని అంటాడు. ఇక్కడ క్యాంగ్ ఒక మాట అంటాడు, యువర్ షాడో స్ట్రెచెస్ ఇంటూ సమ్ రియలీ నాస్టీ ప్లేసెస్ అని. దీని మీనింగ్ ఏంటంటే నీ నీడ అనేది ఇంకా దారుణమైన ప్లేసెస్ కి వెళ్తుంది అని. జిన్వూ షాడో మోనార్క్ గా మారతాడు అనే దానికి ఫోర్ షాడోయింగ్ ఇది. అండ్ క్యాంగ్ ని చంపడం వల్ల తన టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ తనకి రివార్డ్స్ లో స్టెల్త్ స్కిల్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకి జిన్వూ ఎవరైనా స్కిల్ ఉండే వాళ్ళని చంపితే జిన్వూ వాళ్ళ స్కిల్ ని పొందగలుగుతాడు. ఇదంతా చూసిన జూహే అండ్ సాంగ్ జిన్వూకి థ్యాంక్స్ చెప్తారు. జిన్వూ ఏమో ఆ డంజన్ బాస్ ని నేను ఫినిష్ చేసి వస్తాను, మీరు బయట వెయిట్ చేయండి అంటాడు. అన్నట్టుగానే వాళ్ళు కూడా చేస్తారు. అండ్ మొత్తం అవగానే రిపోర్ట్ రాసుకునేటప్పుడు క్యాంగ్ గురించి హంటర్స్ అసోసియేషన్ మేనేజర్ కి తెలుస్తుంది. ఇన్ని రోజులు తనతోనే ఉన్న తను పసిగట్టలేకపోయాడు అనుకుంటాడు. అండ్ ఆ మేనేజర్ సాంగ్, జూహే అండ్ జిన్వూని కలుస్తాడు. అండ్ జిన్వూని చూడగానే హాస్పిటల్లో కలిసింది తన్నే అని గుర్తుపట్టేస్తాడు. సో అక్కడ జరిగింది రిపోర్ట్ లో చెప్పాలి కాబట్టి అండ్ తన సీక్రెట్ ని ఇంకా దాచిపెట్టలేడేమో అనుకుంటాడు. ఒకవేళ దాచిపెట్టలేకపోతే జిన్హోతో డీల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ దాని గురించి ఆలోచిస్తూ ఉండంగా సాంగ్ ముందరకు వచ్చి సాంగ్ అండ్ జూహే ఇద్దరు కలిసి క్యాంగ్ ని ఓడించామని అబద్ధం చెప్తారు. దీనివల్ల ప్రస్తుతానికి మనోడు తప్పించుకున్నట్టే. అండ్ ఫైనల్ గా జిన్వూ ఏ లెవెల్లో ఉన్నాడో
ఉన్నాడో మనకు అర్థమవుతుంది. జిన్వు ఇన్స్పెక్టర్ ని చూడగానే తను ఏ లెవెల్ అని చెప్పగలుగుతాడు. అండ్ ప్రస్తుతం జిన్వు ఉన్న స్టేట్ లో తనను ఓడించలేడని కూడా అంటాడు. సో ఇప్పుడు మన జిన్వు ఒక బి ర్యాంక్ హంటర్ కి ఈక్వల్ అన్నమాట. అండ్ తను ఏ ర్యాంక్ కి చేరుకోవడానికి ఏ టైం పడుతుందో ఎవరికి తెలీదు. జూహే అండ్ సాంగ్ జిన్వుకి థ్యాంక్స్ చెప్తారు. అండ్ జిన్వు సీక్రెట్ ని వాళ్ళతోనే పెట్టుకుంటామని చెప్తారు. జూహే అండ్ జిన్వు అయితే ఫైనల్ గా డేట్ కి వెళ్తారనమాట. అదే ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రామిస్ చేస్తాడు కదా. అండ్ ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో నాకు అసలు తెలీదు, ఎందుకంటే నేను మాన్హావా చదవలేదన్నమాట. డైరెక్ట్ గా ఎపిసోడ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నా. చాలా మంది నన్ను మాన్హావా చదివి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ప్రస్తుతానికైతే నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సోలో లెవెలింగ్ సీజన్ 1 అయితే 12 ఎపిసోడ్స్ ప్రాజెక్ట్. ఈ 12 ఎపిసోడ్స్ వరకు నేను యానిమేషన్ ఎంజాయ్ చేస్తాను. తర్వాత సెకండ్ సీజన్ కి గ్యాప్ దొరుకుతుంది కదా, ఆ టైంలో మాన్హావా చదువుతాను. అండ్ అక్కడ నుండి మాన్హావా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.